కానండి కానండి, పనులు కానివ్వండి. ఏమ్మా మీనాక్షి, అలా మెల్లిగా నడిస్తే ఎలాగమ్మా? కానివ్వండి త్వరగా, పదండమ్మా త్వరగా. అలాగే చెప్పేది మీకే. త్వరగా ఆ సిమెంట్ తీసుకొచ్చి ఆ మిషన్లో కలపండి త్వరగా. రండమ్మా. అయ్యా నమస్కారం. బాబు నమస్కారం. నమస్కారం. ఏంటి ఇలాంటి చోట ఇంత పెద్ద బిల్డింగ్ కడుతున్నారు? పిచ్చోళ్ళ ఉన్నారే. పార్టీ ఎవరు? వాళ్ళెవరో నాకు తెలియదయ్యా, కానీ మొత్తానికి తెలుగు వాళ్లే. మలేషియా నుంచి వచ్చారు. 50 రూపాయలు కూలికి 100 ఇస్తున్నారు. ఈ పని ఒక నెల రోజులు ఉంటుందయ్యా. ఎలాగో పని దొరికితే చాలు. అంతే కదా. లారీ తీయండి రా, అయ్యగారు కారు వెళ్తుంది. అయ్యా ఉంటానయ్యా. చూసి రాకూడదు, రాంగ్ రూట్ లో వచ్చి బంపర్లు గుద్దేశారే. చూడకుండా రావడానికి మేమేమైనా కళ్ళు లేని కబోతులమా? తప్పుగా మాట్లాడకండి, ఆయన గురించి తెలియదు మీకు. ఈయనేమన్నా స్టేట్ గవర్నరా? పోరా నీ అవ్వా. శనిగాడు వచ్చి నెత్తి మీద కూర్చున్నాడు. వీళ్ళని కాపాడడం నా వల్ల కాదు. ఏమయ్యా మీసాలైనా, నువ్వే వచ్చి కొద్ది మాదే తప్పంటున్నావా? ఇప్పుడు మీ పరిస్థితి బాగాలేదు, నేను వస్తా. ఏ మీసం, మా పరిస్థితి బాగానే ఉంది, నువ్వే వచ్చి మా దగ్గర ఇరుకున్నావు. ఎరా శక్తి, దేశంలో అందరూ ఇలాగున్నారా? అందుకని అందరితోనే గొడవ పెట్టుకుంటావా? ఏంటన్న వాళ్ళంత అసహ్యంగా మాట్లాడుతున్నారు? చిన్నపిల్లలాగా నవ్వుతూ ఉన్నారు. ఆరో రౌండ్ లో కూడా ఒక మనిషి రాంగ్ గా మాట్లాడకపోతే ఈ మందెందుకు వేస్ట్. ఇదేదో సినిమాలో డైలాగ్ లా ఉంది. వస్తా. అయితే సరే. ఏంటన్న ఇంత అవమానం చేస్తున్నారు? చూస్తూ ఊరుకోమంటారా? 10 రూపాయలు కండువ కోసం గొడవ పెట్టుకుందామే ఏంటి? రేయ్, బండి తొట్టానికి గుడ్డ కావాలన్నాగా, ఇదిగో. ఏంటమ్మా, మీ నాన్నని సరి కోపం వచ్చిందా? అలాగే అణుచుకొని వెళ్ళిపో. మాకు వేడెక్కిందనుకో, నువ్వు అస్సలు తట్టుకోలేవు. వస్తా. అదే వాళ్ళు టెంపరేచర్ చెప్పేశారుగా. వెళ్దాం బ్రదర్. నాన్న ఇలా ఒకేసారి బుద్ధుడైపోకూడదు నాన్న. రేపు ఎవడో ఒకడు వీళ్ళకి స్పాట్ పెడతాడు, అప్పుడు మారుతారు. నువ్వురా. అటు చూడండి రా, సూపర్ ఫిగర్ వెళ్తుంది. పల్లెటూళ్ళలో ఇలాంటి ఫిగరా? రే మావా, ఫాలో చేయరా. ఒరే మావా, ముద్దు గుమ్మరా, చెయ్యి పట్టుకు లేవదీరా. ఇంత మంచి స్ట్రక్చర్ ఉన్న అమ్మాయిని చెయ్యి పట్టుకొని తీసుకురావడం ఏంట్రా? అలా గట్టిగా పట్టుకొని లేపుకురారా. ఆ తరగొట్టేస్తాను చూడు. పాపా, బేబీ, అబ్బో. ఏమన్నావురా? నీ వేడి నేను తట్టుకోలేనా? నా వేడేంటో ఇప్పుడు చూపిస్తా. హలో.
6 రౌండ్లు కొట్టినా నాకేం ఎక్కలేదన్నావు కదరా దున్నా. అన్నా ఏంటి ఇప్పుడు 6 రౌండ్ కూడా ఒంట్లో లేదన్నా. ఒరేయ్ వద్దురా వద్దురా అన్నానే, ఎందుకన్నాను ఇప్పుడైనా అర్థమైందా? ఇప్పుడు బాగా అర్థమైంది. హలో ఎక్స్క్యూస్ మీ. ఏంటి? ఇదిగో అన్న మీ నాన్నగారు తుండు. అన్నా మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు. ఈ తుండు కోసం అన్న 40 కిలోమీటర్లు తరివి వచ్చి కొట్టారు. ఏయ్ ఇది ఒట్టి కండువ కాదురా, ఇలాంటివన్నీ నీకు చెప్పిన అర్థం కాదు. ఓ అమ్మా చెల్లమ్మా ఇప్పుడు గుర్తొచ్చిందా? థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. నేను ఒక రూట్లో వచ్చాను, ఇంకొక రూట్లో కలిశాను. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఏమంటున్నారు? అవన్నీ మీకు చెప్పిన అర్థం కాదండి. ముందు మీ ఒంటి కంటిని బురద కడుక్కోండి. అవును అదేంటి రండి పోండి. ఏయ్ నువ్వు నాకంటే చిన్నదానివేగా, రా పో. రా పో. అమ్మా ఏంట్రా ఈ డ్రెస్ కి కండువా వేసుకున్నావు? లేదమ్మా ఇది నాంది, కాస్త మాసింది, నువ్వు ఉతికి పెట్టాలి. అమ్మ ఏంటమ్మా ఇది చిన్నపిల్లలాగా మొహానికి ఏదో పూసుకున్నావు? పోనివిరా, ఎక్కడ మస్ అంటుకుని ఉంటుంది. ఎక్కడ అంటుందో, అన్ని పనులు నువ్వే చేస్తూ కూర్చో. మరి ఎవరు చేస్తారంట? మరి నాకు కాళ్ళుంది కదా అన్ని పనులు చేసి పెట్టడానికి. లక్ష్మి, మన శక్తికి ఓ మంచి అమ్మాయిని చూశాను. అలాగే మన అమ్మాయికి ఓ మంచి అబ్బాయిని చూసావంటే ఒకే ముహూర్తానికి 2 పెళ్లిళ్ళు చేసేయచ్చు. ఏమంటావు? మంచిదే కదండి. ముందు చెల్లెలకి పెళ్లి చేయమనమ్మా, నాకు ఇప్పుడే పెళ్ళేంటి? ఒకప్పుడు నేనేలా అన్నవాడినే. మా నాన్న తీసుకెళ్లి మిమ్మల్ని చూపించిన మరుసటి రోజు నుంచి మీ అమ్మనిచ్చి పెళ్లి చేస్తేనే కానీ అన్నం తినని మొండికేసానంటే నమ్ము. ఫస్ట్ లుక్కే పడిపోయా. పొండి మీరు, ఆ అబ్బాయి ఎదుర్కొండని ఏవేవో మాట్లాడుతున్నారు. చెప్తే ఏంటి లక్ష్మి, చెప్పటంలోనే ఓ ఆనందం ఉంది. పెళ్ళైన కాడ నుంచి మీ అమ్మ మనసు మారలేదు, మనిషి మారలేదు. మీ అమ్మ నాకు దొరకటం ఓ నానా మీరన్నది నిజమే. అమ్మ రోజు షాప్కి వచ్చింది కదా, అందరూ మీ అక్క అని అడిగారు. మీ అమ్మను మరీ మొల చెట్టెక్కించేస్తున్నారా? ఇది చాలా ఓవరే. ఒరే నోరు మూసుకుని ఉండలేవా? తండ్రి కొడుకులు ఇద్దరికి నేనే దొరికానా? ఇంకెవరు దొరకలేదా? దొరకలేదే. మీ సంగతి తర్వాత చెప్తా. ఎప్పుడు చూసుకుందాం. శక్తి రారా. ఏంటి నాన్న? ఎంతమందిని ఆసుపత్రి పంపించావు? అదేం లేదు నాన్న. కరెక్ట్ కోటింగ్ ఇచ్చాడు. అలా దెబ్బలు తింటే గానీ వాళ్ళకి బుద్ధి